హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఇంగ్లీష్ మైనింగ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఫ్రెండ్స్, మనం ఈరోజు 101 సెషన్లో అయితే ఉన్నాము. గత క్లాసెస్లో మనమైతే ఈజ్, యామ్, ఆర్ అనేవి ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఎన్ని సందర్భాల్లో వస్తాయి, ఎక్కడ వాడాలి, ఏంటి అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎవరైనా మిస్ అయితే మన ప్రీవియస్ క్లాసెస్ చూడండి. ప్లేలిస్ట్ కూడా నేనైతే కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అయితే కొంతమంది అయితే నన్ను అడిగారు, సార్ డూ డస్ అనేది ఎక్కడెక్కడ వాడాలి ఏంటి అనేది కొంచెం క్లియర్గా చెప్పండి సార్ అని అడిగారు. వారి కోసం ఏంటంటే ఈరోజు సెషన్ నుంచి కూడా ఒక 3-4 క్లాసెస్ అయితే అసలు డూ కానీ డస్ కానీ ఇంగ్లీష్ లాంగ్వేజ్లోనే ఎన్ని సందర్భాల్లో వస్తాయి, ఎక్కడెక్కడ వస్తాయి, ఏంటి అవన్నీ కూడా క్లియర్ చేసేస్తాను. ఇక మన క్లాసెస్ విన్న వాళ్ళకి ఇక మళ్ళీ లైఫ్లో ఎప్పుడు కూడా డూ డస్ అనే వాటి గురించి కన్ఫ్యూజన్ అయితే ఉండదు. రైట్? సో ముందుగా వీడియోని ఇస్తే మాత్రం డెఫినెట్గా లైక్ అయితే చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి. ఇటువంటి నేను అప్లోడ్ చేసే క్లాసెస్ అన్నీ కూడా మీకు అయితే నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి. ఇక సరే, ఫస్ట్ అయితే డూ డస్ ఎక్కడ యూజ్ చేస్తారని చెప్పాను కదా. జనరల్గా మనం ఏంటంటే ప్రస్తుత కాలంలో జరిగే విషయాల్ని మనం చెప్పడానికి గురించి అయితే డూ డస్ అనేవి యూజ్ చేస్తూ ఉంటాం, అంతే కదా. సో దాంట్లో తెలుగులో కొన్ని స్టేట్మెంట్స్ అయితే నేను చెప్తాను. అయితే ఈ సందర్భాలకి డూ అనేది యూజ్ చేయాలి, డస్ అనేది యూజ్ చేయాలి. ఎక్కడ యూజ్ చేయాలి సార్ అంటే, ఇప్పుడు అదే వాక్యాన్ని మనం క్వశ్చన్ చేసేటప్పుడు, క్వశ్చనింగ్లోకి మార్చేటప్పుడు మనకి డూ కానీ డస్ కానీ కంపల్సరీ వాడాలి. అది వాడకపోతే అసలు క్వశ్చన్ లాగా అయితే కన్వర్ట్ చేయలేము. ఓకే, ఇప్పుడు చూడండి, ఇక్కడ ప్రజెంట్ అంటే ఇప్పుడు ఎల్లప్పుడూ జరిగే సందర్భాల్లో కూడా మనం అయితే డూ కానీ డస్ కానీ క్వశ్చన్ అడిగేటప్పుడు చెప్తూ ఉంటాము. సరే, నేను చేస్తాను అంటే ఓకే, దీనికి మనం డూ కానీ డస్ కానీ యూజ్ చేయాలి. అలాగే నేను నా పని చేస్తాను, నేను వాళ్ళని కలవవలసి ఉంది, నాకు స్నేహితులు ఉన్నారు, నేను వాళ్లకు సహాయం చేయుటకు నిరాకరిస్తాను, పార్టీకి హాజరు కమ్మని వాళ్ళు అతడికి సలహా ఇస్తారు, నేను ఇప్పుడు క్రాప్ చేయించుకుంటాను, నేను వాళ్లతో పని చేయిస్తాను, ప్రయాణాలు చేయడం నేను ఇష్టపడతాను, ఫంక్షన్కి తప్పనిసరిగా వెళ్ళు. చూసారా, వీటన్నిటికీ కూడా మనం ఏంటంటే స్టేట్మెంట్లో మనకి డూ ఫామ్ కానీ డస్ ఫామ్ కనబడవు, కానీ ఖచ్చితంగా ఆ ఓబ్ అనేది మాత్రం డెఫినెట్గా డూ డస్ని రిప్రజెంట్ చేసే ఓబ్ అవుతుంది. ఎప్పుడైతే మనం ఆ ఓబ్ని క్వశ్చనింగ్లోకి మార్చాలనుకున్నామో, అంటే ఈ స్టేట్మెంట్ని మనం ఒక ప్రశ్నలాగా మార్చాలనుకునేటప్పుడు మాత్రం కంపల్సరీ మనం డూ కానీ డస్ కానీ వాడాల్సిందే. ఓకే, ఇప్పుడు ఇంగ్లీష్లో ఈ వాక్యాలు ఏ విధంగా యథాతథంగా నేనైతే తెలుగు నుంచి ఇంగ్లీష్ కన్వర్ట్ చేస్తాను. తర్వాత డూ డస్ అనేది ఎప్పుడు వాడాలో కూడా చెప్తాను. సరే, ఫస్ట్ వాక్యం చూడండి, నేను చేస్తాను అంటున్నాము. సింపుల్గా అందరికీ తెలుసు కదా, నేను చేస్తాను అంటే మనం డూ అంటాం కదా. ఇది ఫామ్ ఏం కాదు, జస్ట్ ఒక వర్బ్ అనమాట. కాబట్టి ఐ డూ అంటే నేను చేస్తాను అని ఒక మీనింగ్, అంతే. అవునా? తర్వాత నేను నా పని చేస్తాను అంటే అప్పుడు ఏమంటాము? ఐ డూ మై వర్క్ అంటాము, అంతే కదా. అంటే నేను నా పని చేస్తాను అని. రైట్, ఇప్పుడు నేను వాళ్ళని కలవవలసి ఉంది అని మనం మాట్లాడాలి, అవునా? దీన్ని మనం ఏ విధంగా మార్చాలి? ఇక్కడ కలవవలసి అంటే హ్యావ్ టు అనేది యూజ్ చేయాలని చెప్పాను కదా. అంటే అప్పుడు ఏమంటాము? ఐ హ్యావ్ టు మీట్ దెమ్, అంతే కదా. అంటే నేను వాళ్ళని కలవవలసి ఉంది, హ్యావ్ టు కలవవలసి ఉంది అని ఆల్రెడీ మనం బేసిక్ క్లాసెస్లో అవన్నీ చెప్పాను. ఇక మరొకటి, నాకు స్నేహితులు ఉన్నారు అనే వాక్యం ఉందనుకోండి, దాన్ని ఏం చెప్తాము? నాకు స్నేహితులు ఉన్నారంటే అంతే కదా, జనరల్గా ఐ హ్యావ్ ఫ్రెండ్స్ అంటాం, అంతేనా. ఐ హ్యావ్ ఫ్రెండ్స్ అంటే నాకు స్నేహితులు ఉన్నారు అనే మీనింగ్ వస్తుంది. ఇక తర్వాత నేను వాళ్లకు సహాయం చేయుటకు నిరాకరిస్తాను. సో దీన్ని మనం మార్చాలి. దీన్ని మనం ఏ విధంగా చెప్తాము? నేను అంటున్నాం కాబట్టి ఐ, నిరాకరించడం అంటే రిఫ్యూజ్ కదా. సో ఐ రిఫ్యూజ్ దేనికి? టు హెల్ప్ దెమ్, అంతే కదా. అది అంటే నేను వాళ్ళకి సహాయం చేయడానికి నిరాకరిస్తాను అని మీనింగ్ వస్తుంది కదా. సరే, ఇప్పుడు ఈ సందర్భం చూడండి, దీన్ని ఎలా మార్చాలి మనం? పార్టీకి హాజరు కమ్మని వాళ్ళు అతడికి సలహా ఇస్తారు అంటున్నాడు, అవునా? అంటే ఇంకా జరగబోయేది దానికి సంబంధించి ఇస్తారు అంటున్నాడు. కాబట్టి వాళ్ళు సలహా ఇస్తారు అంటే దే అడ్వైజ్ హిమ్, అంతే కదా. అంటే వాళ్ళు అతనికి సలహా ఇస్తారని చెప్పాం కాబట్టి దే అడ్వైజ్ హిమ్. ఏమని? టు అటెండ్ ద పార్టీ. రైట్, అది. సో వాళ్ళు పార్టీకి హాజరు కమ్మని అతనికి వాళ్ళు సలహా ఇస్తారు. సో అందుకే వాళ్ళు అన్నగా దే అడ్వైజ్ హిమ్ అని మనం యూజ్ చేసాము. ఇక తర్వాత నేను ఇప్పుడు క్రాప్ చేయించుకుంటాను అని మనకి ఇక్కడ సెంటెన్స్ ఉంది. రైట్, ఇప్పుడు దీన్ని ఎలా యూజ్ చేస్తాం మనం? ఇక్కడ ఎప్పుడైనా సరే
చేయించుకుంటాను అని మాట్లాడాలంటే మనం హ్యావ్ అనేది యూజ్ చేసి మాట్లాడాలని చెప్పాను నేను. అంటే హ్యావ్ ప్లస్ దాంతోపాటుగా V3 అనేది యూజ్ చేయాలని ప్రీవియస్ క్లాస్ చెప్పాను. సో ఇక్కడ చేయించుకుంటాను అని చెప్పాలి. ఐ హ్యావ్ మై హెయిర్ కట్. ఐ హ్యావ్ మై హెయిర్ కట్ అంటే నేను చేయించుకుంటాను అనే మీనింగ్ వస్తుంది అనమాట. ఓకే, ఐ హ్యావ్ మై హెయిర్ కట్. ఇప్పుడు అంటున్నాను కాబట్టి నౌ అంటే నేను ఇప్పుడు నా హెయిర్ కట్ చేయించుకుంటాను. అందుకని హ్యావ్ ఫామ్ యూజ్ చేసి దీంతో పాటుగా ఇక్కడ కట్ అనేది మనకి V3 అనమాట. V3 కూడా యూజ్ చేయాలని చెప్పాను. ఓకేనా, ఇది ఆల్రెడీ నేను ప్రీవియస్ క్లాస్ చెప్పాను. ఎవరైనా మిస్ అయితే కనుక ఒకసారి చూడండి. నేను వాళ్ళతో పని చేయిస్తాను అని అయితే ఇక్కడ ఉంది. సో దీనికి మనం ఏ విధంగా ఎలా మార్చాలి? నేను అంటున్నాను కాబట్టి డెఫినెట్గా ఇక్కడ కూడా పని చేయిస్తాను అంటే అప్పుడు ఏం చెప్తామంటే ఐ మేక్ దెమ్ వర్క్ అంటాము. అంటే నేను చేయిస్తున్నాను కాబట్టి ఐ మేక్ దెమ్ వర్క్ అంటే వాళ్ళతో పని చేయిస్తాను అని మనకి మీనింగ్ వస్తుంది. ఇక అలాగే ప్రయాణాలు చేయడం నేను ఇష్టపడతాను అనేది ఏం చెప్పాలి? జనరల్గా జరన్ ఫామ్ కదా, మనకి ఇష్టపడటం రాయడం అదే జరన్ ఫామ్ అంటే ఏంటి? ING ఫామ్ వస్తుంది. కాబట్టి ఇప్పుడు ఏం చెప్తాను నేను? ఐ లైక్ ట్రావెలింగ్. అంతే కదా, రైట్. సో ఇది. ఇక తర్వాత మరొక లాస్ట్ ఎగ్జాంపుల్, ఫంక్షన్కి తప్పనిసరిగా వెళ్ళు అని చెప్పాలంటే మనం ఏం చెప్తాము అంటే ఇక్కడ చూడండి, ఇప్పుడు మనం డైరెక్ట్గా డూ అనేది యూజ్ చేసి కూడా మనం చెప్పొచ్చు. ఎలాగో తెలుసా? డూ అంటే తక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు, కానీ దిస్ ఈస్ కరెక్ట్ ఫామ్. డూ గో టు ద ఫంక్షన్ అంతే. ఇక్కడ మనం డూ అనేది యూజ్ చేయడం వల్ల మనకి మీనింగ్ ఏంటంటే తప్పనిసరిగా అనే ఒక మీనింగ్ అయితే వస్తుందన్నమాట, రైట్? కాబట్టి ఇక్కడ తప్పనిసరి అనే దానికి మనం ఈవెన్ ఈ విధంగా కూడా మనం అనుకోవచ్చు. అంటే ఫంక్షన్కి వెళ్ళు అనేది మీనింగ్, మనకి తప్పనిసరి అనే సెన్స్ రావాలంటే డూ అనేది యాడ్ చేస్తే మనం ఇప్పుడు ఏమవుతుందంటే డూ గో టు ద ఫంక్షన్ అంటే తప్పనిసరిగా వెళ్ళు అని వస్తుంది. చూసారా, ఇవన్నీ కూడా మనము క్వశ్చన్లోకి మార్చేటప్పుడు ఖచ్చితంగా డూ కానీ డస్ కానీ యూజ్ చేయాల్సిన వాక్యాలే. సో వీటిని ఏ విధంగా యూజ్ చేయాలి ఏంటనేది నెక్స్ట్ క్లాసెస్ నుంచి కూడా మీకు ఒక్కొక్క కేసు తీసుకొని కేస్ బై కేస్ అయితే వేరియస్ ఎగ్జాంపుల్స్తో చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి క్లాసెస్ని ఎక్కడ మిస్ అవ్వకుండా నోటిఫికేషన్స్ అయితే వస్తాయి, మీరైతే వాచ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంగ్లీష్ మైనింగ్. జై హింద్.